దీక్షా సిద్. ఈ రోజు నేను Volkswagen షోరూమ్కి వచ్చాను. సో నిన్న లాంచ్ అయిన టైగన్ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మరి మీరు కూడా తెలుసుకోవాలా? ఎస్, చలో లెట్స్ నో ఆల్ అబౌట్ ద Volkswagen Tiguan. మరి Volkswagen ఆ పదంలోనే మనకు అర్థమవుతుంది. Volkswagen పీపుల్స్ కార్. సో ఆల్ ద టైమ్ జర్మన్ కార్ అనగానే, జర్మన్ కార్ మన ముందు నుంచి వెళ్తుంది అంటే ఆబ్వియస్లీ మనకి Volkswagen గుర్తొస్తుంది. సో మరి Volkswagenలో టైగన్ రీసెంట్గా లాంచ్ అయింది. మరి దీంట్లో ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఇంతకు దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. India's first 2.0 product is here. Then Volkswagen Tiguan తో పాటు Volkswagen లోగోని కూడా కాస్త ట్రిమ్ చేసి, మోడిఫై చేసి ఆ లోగోని మనకి ఇంట్రడ్యూస్ చేశారు Volkswagen. సో మరి దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ 2.0 ప్రోడక్ట్. ఇందులో కూడా మనకి 5 డిఫరెంట్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వన్ ఈజ్ yellow అండ్ ద అదర్ ఈజ్ రెడ్, ఇంకా కాస్త గ్రే అండ్ బ్లాక్ మిక్స్చర్తో ఉంది, ఇంకా వైట్. సో క్యాండీ వైట్ కూడా. సో 5 డిఫరెంట్ కలర్స్ మన ముందుకు తీసుకొచ్చారు టైగన్. అండ్ హియర్ ఈస్ ద జీటీ వర్షన్ ఆఫ్ టైగన్. టైగన్లో మనం చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ ఈజ్ ఎల్ఈడి లైట్నింగ్. సో కంప్లీట్గా మనకి ఎల్ఈడి ఫినిషింగ్తోనే ఉంది. అండ్ ఒక్క డిసప్పాయింటింగ్ ఏంటంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ మాత్రమే ఎల్ఈడి ఇవ్వకుండా ఇండికేటర్స్ కానీ లేకపోతే హెడ్ లైట్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడిని ఇంట్రడ్యూస్ చేశారు. మనకి టెయిల్ లైట్స్కి వెళ్తే కూడా టెయిల్ లైట్ కూడా కంప్లీట్గా ఒక యునీక్ స్టైల్ తోటి మన ఇప్పటివరకు Volkswagenలో అటువంటి టెయిల్ లైట్ ఇంట్రడ్యూస్ చేయలేదు. వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ మనకి అందించారు. సో కంప్లీట్గా ఇన్ఫినిటీ బ్రేకింగ్ లైట్ అందించడం జరిగింది. సో మనకి నైట్ టైం డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు 500 to 800 మీటర్స్లో ఉన్న మన బ్యాక్ వెహికల్ వాళ్ళకు కూడా కార్ బ్రేక్ వేశారు అన్న విజన్ మాత్రం మనకు క్లియర్గా అనిపిస్తుంది ఇది ఇన్ఫినిటీ లైట్ ద్వారా. ఇంటీరియర్ పార్ట్కి వస్తే మనకి కంప్లీట్గా ఇట్స్ ఎ వైర్లెస్ ఛార్జింగ్ ఫర్ ద ఆండ్రాయిడ్ అండ్ ద యాపిల్. అండ్ మనకి ఇంకా USB 2 పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద DSG గేర్ బాక్స్. మనకి పుష్ స్టార్ట్ బటన్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో గేర్ బాక్స్ దగ్గర ఉండడం జరిగింది. అండ్ వీ హ్యావ్ 12 volts ఛార్జింగ్ పిన్ సాకెట్. అండ్ దెన్ మనకి ఫ్లెక్సిబుల్గా కీ కోసం కూడా సాకెట్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇంకా మనకి పార్కింగ్ కూడా మనకి మాన్యువల్ ఇచ్చారు, ఇట్స్ నాట్ లైక్ క్లికింగ్ థింగ్. అండ్ కమింగ్ టు ద స్క్రీన్, మనకి స్క్రీన్ చూసుకోవచ్చు కంప్లీట్లీ ద టచ్ స్క్రీన్. అండ్ మనకి ఆండ్రాయిడ్ ప్లస్ యాపిల్ డివైజెస్ దీనికి మనం అటాచ్ చేసుకోవచ్చు. ఫోన్ డివైస్ అయితే ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయో మనకి ఆల్మోస్ట్ ఒక 70% సెట్టింగ్స్ మనకి టైగన్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఇందులో చూసుకోవచ్చు క్విక్ సెట్టింగ్స్లో స్క్రీన్ ఆఫ్, ఆడియో, కనెక్ట్. సో కనెక్ట్ వచ్చేసి మనకి యాపిల్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ 2 డివైసెస్ కూడా మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వ్యాలెట్ పార్కింగ్ మోడ్. సో వ్యాలెట్ మోడ్ అంటే మనము ఎక్కడికైనా రెస్టారెంట్కి కానీ షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము వెహికల్ని వ్యాలెట్ పార్కింగ్కి ఇచ్చినప్పుడు వ్యాలెట్ డ్రైవర్స్ ఎవరు మన స్క్రీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మనకి ఇక్కడ వ్యాలెట్ మోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వ్యాలెట్ మోడ్లోకి వెళ్తే మనం ఒక పిన్ని జనరేట్ చేసి ఆ లాకింగ్ అన్నది ఉంటుంది స్క్రీన్కి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ వీ కెన్ సే దట్ ఇన్ ద Volkswagen Tiguan. అండ్ దిస్ ఈజ్ అ హజార్డ్ లైట్. And coming to the wiper, obviously it's a high quality wiper. Tiguan dashboard is completely unique. And వర్షన్ కూడా లైక్ మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ద లైట్నింగ్ అన్నది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది డాష్బోర్డ్ పైన. సో మనం ప్రతి ఒక్క వేరియంట్లో కూడా ఒక యునీక్ డాష్బోర్డ్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం నేను ఎల్లో కలర్ టైగన్లో ఉన్నాను కాబట్టి ఎల్లో కలర్ టైగన్లో మనం ఇక్కడ రెడ్ అండ్ క్రోమ్ చూసుకోవచ్చు, ద బ్లాక్ వన్ విచ్ ఈస్ లైక్ వెరీ షైనీ అండ్ అట్రాక్టింగ్. డాష్బోర్డ్ కూడా ఇట్స్ గుడ్ ఇన్ సైజ్ which is flexible to put our things
లైక్ ఫోక్స్ వ్యాగన్ బుక్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో కాస్త ఫైల్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ డాష్ బోర్డ్ ఇన్ ద టైగన్. సో హియర్ కమ్స్ ద Volkswagen Tiguan. సో మరి టెస్ట్ డ్రైవ్ చేసి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాము. మనము టైగన్లో ఏమేమి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయో, సో ప్రీవియస్ వెహికల్కి అండ్ ఈ వెహికల్కి ఏమేమి అప్గ్రేడ్ చేశారన్నది చూద్దాం. సెన్సార్ ఫర్ ద డోర్స్. సో లెట్స్ హ్యావ్ ఎ డ్రైవ్. సీట్ బెల్ట్ ఈజ్ మస్ట్. GT ప్లస్లో ఇట్స్ కంప్లీట్లీ DSG గేర్ బాక్స్ ఇచ్చారు. స్పీడ్ లిమిట్ ఎక్సీడ్ అయింది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ లిమిట్ మనం అది రేజ్ అవ్వడంతోటే మనకి ఇట్లా వార్నింగ్ అనేసి అని వచ్చేస్తుంది. అండ్ దెన్ మనము DSGలో చూసుకోవచ్చు ద మెయిన్ గుడ్ ఫీచర్, మనం నైట్ టైం హైవేలో వెళ్తుంటే, సింగిల్ రోడ్లో వెళ్తుంటే ఆటోమేటిక్గా అకార్డింగ్ టు ద టర్న్స్ అండ్ ఆల్, అకార్డింగ్ టు ద లైట్నింగ్ ఆటోమేటిక్ ద హెడ్ లైట్స్ అన్నవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. హై బీమ్ అండ్ ద లో బీమ్ అన్నది ఆటోమేటిక్గా అదే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కంప్లీట్గా LED ఇచ్చేసారు DSGలో, GT ప్లస్లో. ఎక్సెప్ట్ ఫాగ్ ల్యాంప్స్ ఇట్స్ కంప్లీట్లీ LED. ఈవెన్ ఇండికేటర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రేర్ వ్యూ మిర్రర్స్కి కూడా ఇండికేటర్స్ ఇచ్చారు, ద లెఫ్ట్ అండ్ రైట్. నౌ వీఆర్ ఇన్ ద స్పోర్ట్స్ మోడ్. అండ్ ద రోడ్ గ్రిప్పింగ్ కానీ రోడ్ పర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్గా బ్యాలెన్సింగ్ ఉంది. అండ్ ఆల్ ద 4 wheels ఆర్ కంప్లీట్లీ అలాయ్స్ ఇన్ DSG GT ప్లస్. హైవే డ్రైవింగ్కి మాత్రం టైగన్ మరింత కంఫర్ట్ అయిపోయింది. సో స్టీరింగ్ ఇస్ ద మేజర్ ఫర్ ద డ్రైవర్ కాబట్టి, సో టిల్టింగ్ అండ్ టెలిస్కోపింగ్ మనకి చాలా కంఫర్ట్ ఉంది. మనం హైవేలో లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే ఫ్యూ పీపుల్ ఫీల్ లైక్ కంఫర్ట్గా రిలాక్స్గా లైక్ సోఫాలో కూర్చొని డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ రావాలి అంటే కొందరు స్టీరింగ్ని కిందికి అనేసి సింగిల్ హ్యాండ్లో ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇంకా సిటీలో డ్రైవ్ మాత్రం కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి కాబట్టి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో టెలిస్కోపిక్ మోడ్లో పెట్టేసి అండ్ దెన్ వీ కెన్ డ్రైవ్ మోర్ కంఫర్టబుల్లీ. టైగన్లో 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ కమింగ్ టు ద వ్యూ బటన్, మనకి వ్యూలో చూసుకుంటే స్పీడోమీటర్ అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని హార్స్ అనేది మనకు చూపిస్తుంది. అండ్ RPM కూడా మనకి విజిబుల్ ఉంది. ఇట్స్ కంప్లీట్లీ ఇన్ డిజిటల్. అండ్ మనము ఏ గేర్లో ఉన్నామా, ఇట్స్ లైక్ పార్కింగ్లో ఉన్నామా, లేకపోతే రివర్స్ ఉందా, న్యూట్రల్ ఉందా, లేకపోతే డ్రైవ్ మోడ్ ఆర్ ఎల్స్ స్పోర్ట్స్ మోడ్లో ఉందా అన్నది మాత్రం మనకి వ్యూ ఆప్షన్లో మనకు కనపడుతుంది. అండ్ దీంట్లో మనం చూసుకోవచ్చు ఎన్ని హవర్స్ వెహికల్ ఆన్లో ఉంది. లైక్ నేను ఆన్ చేసి ఇప్పటికి 45 minutes అవుతుంది. సో 45 minutes డ్యూరేషన్ చూపిస్తుంది. ఇప్పటివరకు ఎంత రేంజ్ డ్రైవ్ చేసాము, ఇంకా ఎంత ఫ్యూయల్ లిమిట్ ఉంది, ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసిండ్రు వెహికల్, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. ఈవెన్ ద క్లైమేట్, ద టెంపరేచర్. అండ్ ఇప్పుడు ద డ్రైవ్ మోడ్లో మనం చూడొచ్చు ద స్పీడోమీటర్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. డిజిటల్లో మనకి బోత్ కనిపిస్తుంది, లైక్ ఇట్స్ మీటర్ రీడింగ్ అండ్ ద నంబర్ ఈజ్ విజిబుల్ టు అస్. ఇంకా మనము AC దగ్గరికి వస్తే మాత్రం కంప్లీట్గా ఇట్స్ క్లైమేట్ కంట్రోలర్. అండ్ ఇక్కడ ఈ టైగన్లో మాత్రం మనకి వెన్స్ అనేది ఫీచర్ కాస్త చేంజ్ అయిపోయింది. ఇప్పటివరకు నా పోలో వెంటో దేంట్లోనైనా కానీ ఓన్లీ ఆన్ ద సింగిల్ స్టైల్, బట్ ఇప్పుడు కాస్త వర్షన్ మార్చి ఇచ్చారు ఈ ఫీచర్. అండ్ మనం ఇక్కడ AC కంట్రోలర్ మనం చూడొచ్చు, ఇట్స్ టచ్ స్క్రీన్ ఇట్ సెల్ఫ్. మనకి ఎటువంటి మాన్యువల్ చేంజెస్ చేయడానికి లేదు, ఇట్స్ కంప్లీట్లీ టచ్ స్క్రీన్. 48+ మేజర్ సేఫ్టీ ఫీచర్స్ తోటి టైగన్ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ద మేజర్ ఫీచర్స్ ఆర్ మల్టీ కొలిజన్ బ్రేకింగ్ అండ్ ద బ్రేక్ అసిస్ట్ అండ్ ద బ్రేక్ వైపింగ్ డిస్క్. ఈ మూడు ద మేజర్ ఇన్ ఆల్ ద వర్షన్స్ ఆఫ్ ద టైగన్. సో ఈ మూడు మనకి కంఫర్ట్ లైన్ కానీ, హై లైన్ కానీ, GT ప్లస్ అన్ని వేరియంట్స్లో మనకి ఈ 3 మేజర్ సేఫ్టీ ఫీచర్స్ అనేది మనకు అందించారు. అండ్ మల్టీ కొలిజన్ బ్రేకింగ్ అనేది ఫస్ట్ టైం Volkswagenలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అది టైగన్ ద్వారా.
ఇంకో ఫీచర్కి వస్తే మనకి ద నావిగేటర్ అన్నది ఇన్బుల్ట్గానే వచ్చేసింది మనకి. ఇంతకుముందు Volkswagen వెహికల్స్లో మనకి నావిగేటర్ అనేది దట్స్ అన్ యాడ్ ఆన్, బట్ ఇప్పుడు మాత్రం నావిగేటర్ అనేది ఇన్బుల్టే ఉంది. లాంగ్ డ్రైవ్ కానీ షార్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ద డ్రైవర్ సీటే కాకుండా ద కో డ్రైవర్ సీట్ అండ్ ద ప్యాసింజర్ సీట్స్ ఆర్ ఆల్సో మోస్ట్ కంఫర్టబుల్. మనకి లెగ్ రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఇంకో ఫీచర్ వచ్చేసి కిడ్స్ కోసం కూడా రిక్లైనర్ సీట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ద 3 seats ఆర్ విత్ ద సీట్ బెల్ట్. Volkswagen Tiguan లో మనకి 2 different వేరియంట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి 1 liter TSI, దట్ ఈస్ అ డైనమిక్ లైన్, అండ్ 1.5 liter TSI విత్ EVO వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ లైన్. సో ఈ 2 different వేరియంట్స్లో మళ్ళీ 3 trims ఉన్నాయి. అందులో కంఫర్ట్ లైన్, హై లైన్ అండ్ ద టాప్ లైన్. సో అందులో కూడా మనకి GT అండ్ GT ప్లస్ ఆర్ ద టాప్ ఎండ్ వెహికల్స్ ఇన్ Volkswagen Tiguan. అండ్ ఇందులో ఆల్ ద డిఫరెంట్ వేరియంట్స్లో కూడా ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. మరి ప్రైజెస్ ఏంటో చూద్దాం. Tiguan 1 liter petrol dynamic line లో Tiguan 1 liter TSI manual transmission comfort line on road price వచ్చేసి 12,71,205 rupees only. Tiguan 1 liter TSI manual transmission లో high line లో వచ్చేసి 15,41,740 rupees. Tiguan 1 liter TSI లో automatic high line వచ్చేసి 16,96,240 rupees is the on road price. Tiguan 1 liter TSI manual transmission and top line on road price వచ్చేసి 17,53,290 rupees only. ఇక Tiguan 1 liter TSI automatic top line వచ్చేసి 19,19,390 rupees is the on road price. Tiguan 1.5 liter petrol version లో performance line on road prices వచ్చేసి Tiguan 1.5 TSI manual transmission GT వచ్చేసి 17,94,740 is the on road price. Tiguan 1.5 liter TSI DSG gearbox GT plus on road price is 21,02,240 rupees only. ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద న్యూ Tiguan వచ్చేసి మోడల్లో Tiguan 1 liter manual transmission లో 999cc 6-speed manual and 1 liter TSI లో 3 cylinders వచ్చేస్తున్నాయి. అండ్ Tiguan 1 liter automatic version లో కూడా 999cc 6-speed automatic transmission and 1 liter TSI లో మనకి 3 cylinders వస్తున్నాయి. ఇక Tiguan 1.5 liters లో manual transmission లో 1498cc 6-speed manual and 1.5 TSI EVO 4 cylinders version ఉంది. అండ్ Tiguan 1.5 liters లో DSG గేర్ బాక్స్ లో మనకి 1498cc తో పాటు 7-speed DSG ప్లస్ 1.5 TSI EVO లో 4 cylinders తో మనకు వస్తుంది ద న్యూ Tiguan 1.5 liter DSG. ఇక టెక్నికల్ మోడ్ మనం చూసుకుంటే 25.65 centimeters VW Play టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేటివ్ విత్ యాప్స్, 6 speakers, Bluetooth, FM, USB is user-friendly connecting, wallet mode, and the apps inbuilt are the navigation, offline, Gaana, Booking.com and audiobooks. మనకి ఈ 4 apps inbuilt అయి వచ్చినాయి మనకి టెక్నికల్ మోడ్ లో చూసుకుంటే. And the safe mode is on here in the Volkswagen Tiguan. Hill start assist and the tire pressure deflection warning, parking sensors and the rear sensors, reversing camera with static guidelines, height adjustable driver seat, remote central locking, driver side window auto up down and pinch guard, front fog lamps and the static corner lights will be automatically on when the turnings are there, rain and the light sensors, auto coming and leaving home lights, manual coming and leaving home lights. So ఇవన్నీ మనకి సేఫ్ మోడ్ మనకి Tiguan అందిస్తున్నారు. అండ్ టోటలీ మనం చూసుకోవచ్చు ద సేఫ్ మోడ్ ఇన్ ద Tiguan ఈజ్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇన్బిల్ట్ అయి ఉన్నాయి, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ స్లిప్ రెగ్యులరైజేషన్, BA బ్రేక్ అసిస్ట్ అండ్ ద బ్రేక్ డిస్క్ వైపింగ్, మల్టీ కొలిజన్ బ్రేక్స్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా మనకి ఇన్బిల్ట్ అయి ఉంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనే మనకి మెయిన్ సేఫ్ మోడ్స్ ఉన్నాయి Tiguan లో.
అండ్ అలాయ్ వీల్స్కి వచ్చేసి మనకి 43.2 సెంటీమీటర్స్ R17 మానిలా అలాయ్ వీల్స్ అందించారు మనకి సెట్ ఆఫ్ 4. And this is all about the Volkswagen Tiguan. For more updates on the latest automobile sector, yes, the right choice, the right place is #you. Stay tuned to #you.